ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. ఇండస్ట్రీ ఏదైనా ఒక సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్ చేయడం కామన్. అదే ఒక సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తే ఫ్రాంచైజీగా మార్చడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు మేకర్స్. ఇప్పుడు యానిమల్ కి అదే ప్లాన్ అప్లై చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ. త్వరలో యానిమల్ పార్క్ స్టార్ట్ చేసి ఆడియన్స్ కి నెక్స్ట్ లెవెల్ థ్రిల్ అందించడానికి రెడీ అవుతున్నాడు. బాలీవుడ్ లో రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన మూవీ యానిమల్. డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ మూవీ ఏ సెంటర్ బి సెంటర్ అనే తేడా లేకుండా అన్ని ఏరియాస్ లో దుమ్ము రేపింది. వరల్డ్ వైడ్ గా 900 కోట్లు కలెక్ట్ చేసింది. ఒక ఏ రేటింగ్ ఉన్న సినిమా, 3.5 గంటల నిడువున్న సినిమా ఈ రేంజ్ లో వసూలు రాబట్టడం ఇదే మొదటిసారి. యానిమల్ తో హిట్ కొట్టిన సందీప్ యానిమల్ పార్క్ కూడా ఉంటుందని అనౌన్స్ చేశాడు. అయితే ఇప్పటికీ ప్రభాస్ తో స్పిరిట్, అల్లు అర్జున్ తో మరో మూవీ ఓకే చేయించుకున్న సందీప్ ఆ రెండు కంప్లీట్ అయ్యాక యానిమల్ పార్క్ ని సెట్స్ పైకి తీసుకెళ్తాడని అంతా అనుకున్నారు. కానీ ఊహించిన దానికంటే ముందే యానిమల్ పార్క్ సెట్స్ పైకి వెళ్లేలా సందీప్ ప్లాన్ చేస్తున్నాడట. యానిమల్ తర్వాత బ్రహ్మాస్త్ర 2 చేయాలని ఫిక్స్ అయ్యాడు రణబీర్ కపూర్. కానీ అయాన్ ముఖర్జీ ఇప్పుడు వార్ 2 ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు. సో బ్రహ్మాస్త్ర 2 కి ఇంకా టైం పడుతుంది. మరోవైపు ప్రభాస్ విషయానికి వస్తే కల్కి, ది రాజా సాబ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ 2 ప్రాజెక్టుల నుంచి డార్లింగ్ ఫ్రీ అవ్వడానికి 8 నెలల టైం పడుతుంది. ఈ గ్యాప్ లో సలార్ 2 ని త్వరగా స్టార్ట్ చేయాలి అనే ఆలోచనలో రెబల్ స్టార్ ఉన్నాడు. కాబట్టి సలార్ 2 స్టార్ట్ అయితే స్పిరిట్ మూవీ మరింత డిలే అవ్వడం గ్యారంటీ. సో ఈ గ్యాప్ ని వాడుకుంటూ యానిమల్ పార్క్ సినిమాని కంప్లీట్ చేయడానికి సందీప్ రెడ్డి వంగ రెడీ అవుతున్నాడు. ప్రెజెంట్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అన్నీ ఓకే అనుకుంటే త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.